నమస్కారం నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, కార్తీక మాసంలో శివారాధన చేస్తే ఎంతో శ్రేష్టం కదా. అలాంటి కార్తీక మాసంలో మనం అంటే జ్యోతిర్లింగాలు అయితే చాలా దూరంలో ఉన్నాయి కదా గురుగారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పంచారామాల గురించి మన ప్రేక్షకులకి తెలియజేస్తే కనుక బాగుంటుంది. తప్పకుండా అమ్మ. మనకి తెలుగు రాష్ట్రాలలో ఉండడం మన అదృష్టం. ఎలా అంటే శివుడు ఒక బోళాశంకరుడు, ఎవరు వరాలు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు, ఎక్స్ట్రీమ్గా ఇచ్చేస్తాడు. రావణాసురుడు వచ్చి నీ ఆత్మలింగాన్ని ఇచ్చేయమంటే ఇచ్చేసాడు. అదేమో వినాయకుడి వల్ల రక్షించి అక్కడ గోకర్ణంలో ఆత్మలింగంగా పెట్టాడు. అలాగే ఇంకొకడు ఉన్నాడు తారకాసురుడు అని, వాడు ఒక రాక్షస రాజు. వాడు తపస్సు చేసి శివుడిని ఆత్మలింగం అడిగాడు. శివుడు బోళాశంకరుడు ఇచ్చేశాడు. తీరా అది వేసేసుకొని ఇంకా గర్వం వచ్చేసి మొత్తం అందరినీ పీడిస్తున్నాడు. దేవతల్ని, అందరినీ, మానవుల్ని పీడిస్తుంటే లోకాలన్నీ వెళ్ళి బాధపడుతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే కుమారస్వామి, తన కుమారుడైనటువంటి కుమారస్వామిని పంపిస్తాడు యుద్ధం చేయమని. తారకాసురుడి ప్లాన్ ఏంటంటే శివుడికి శక్తికి పుట్టినవాడు మాత్రమే నన్ను చంపాలి అని వారం అడిగాడు. అప్పటికి శివుడి భార్య అయినటువంటి సతీదేవి చనిపోయింది, పార్వతీదేవి ముందు అవతారం. శివుడు విరాగైపోయి పెళ్లి చేసుకోకుండా, తపస్సు వైరాగ్యంలో పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఇంకా శక్తి పుట్టదు, ఇంకా చచ్చిపోయింది కదా అనుకున్నాడు ఈ పిచ్చోడు తారకాసురుడు. మళ్ళీ ఆమె పార్వతిగా పుట్టి శివుడిని పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరికీ కలిగినటువంటి యొక్క మన్మధుడి యొక్క త్యాగం, శివుడు తపస్సు చేస్తుంటే మన్మధుడు ఆయనకి శివుడికి పార్వతి మీద ప్రేమ రావాలని బాణం వేపిస్తారు, కాల్చిపాడేస్తాడు శివుడు. పాపం ఎంతమంది త్యాగాలతో పుట్టినవాడు కుమారస్వామి. ఆ కుమారస్వామి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు తారకాసురుడితో. ఎన్నిసార్లు యుద్ధం చేస్తున్నా సరే వాడు ఓడించలేకపోతున్నాడు. శక్తి ఆయుధం వేసాడు, అమ్మవారి ఆయుధం, అది కూడా అవ్వట్లేదు. ఏమిట్రా అని చూసి దివ్య దృష్టితో చూశాడు. చూస్తే మెడలో ఇదిగో నేను యంత్రం వేసుకున్నాను కదా, వాడు అలాగా శివుడు ఆత్మలింగం వేసుకున్నాడు తారకాసురుడు. వేసుకుంటే దాన్ని మొక్కలు చేసేస్తే సరిపోతుందని విష్ణుమూర్తిని ధ్యానించి ఆగ్నేయాస్త్రాన్ని సంధించి ఆ శివలింగాన్ని కొట్టేస్తాడు. శివుడు యొక్క ఆత్మది, ప్రాణం 5 ముక్కలుగా అయిపోయి అది 5 చోట్ల పడిపోయింది. ఎక్కడ మనకు అమరావతి అంటే ఇప్పుడు రాజధాని, ఆంధ్ర రాజధాని అమరావతి, అమరారామం అయింది. అలాగే మా నాయనమ్మ గారు ఊరు సామర్లకోట అంటే కాకినాడ పక్కనే, అక్కడ కుమారరామం, కుమారస్వామి ప్రతిష్ఠించాడు దాన్ని. అలాగే భీమవరం దగ్గర గునుపూడి అని ఉంటుంది, స్టేషన్ పక్కనే అనమాట. ఆ భీమవరం దగ్గర క్షీరారామం ఏంటంటే అంటే చంద్రుడు ప్రతిష్ఠించాడు. అలా మనకి ఈ యొక్క పాలకొల్లు దగ్గర చంద్రుడు ప్రతిష్ఠించింది భీమవరంలో పెట్టాడు. క్షీరసాగర మదనం విష్ణుమూర్తి ప్రతిష్ఠించింది క్షీరారామము పాలకొల్లులో పెట్టారు. అండ్ ద్రాక్షారామం అందరికీ తెలిసిందే, రామచంద్రపురంకి కాకినాడకి దగ్గరలో. సో ఈ 5 పంచారామాలు. ఈ పంచారామాల్లో కనుక ఎవరైతే ఉదయము నుంచి సాయంత్రము లోపల ఎవరైతే దర్శనాలు చేసుకుంటారో అటువంటి వాళ్ళకి మోక్షం తథ్యం. అండ్ అంటే సూర్యాస్తమయం లోపే అంటే గుళ్ళు కట్టే లోపల అనుకోండి, రాత్రి లోపలైనా పర్లేదు, ఒకే రోజులో చదవాలి. అదే అయితే ఎందుకు కష్టం అంటే మనకి అమరావతి దగ్గర బయలుదేరితే అటు భీమవరం 4 అవుతాయి, కానీ ద్రాక్షారామం చాలా మూలకుంది. అందువలన వెళ్ళాలి, కారులో వెళ్ళి ఆల్రెడీ మనం 4 o'clockకి విజయవాడలో చేరిపోయి అక్కడ ఉండి ఆ టెంపుల్స్ మూసేస్తే టైము మరి 11ంటికి మూసేస్తారు కదా వాళ్ళు, ఆ టైమింగ్స్ వల్ల. లేకపోతే పొద్దున్నుంచి టెంపుల్స్ అన్ని తెరిస్తే అందరికీ దర్శనాలు అవుతాయి, మధ్యలో గ్యాప్ ఇస్తారు కదా లంచ్ టైము. సో ఆ టైంలో మనం కనుక ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు కుబేర్లు అయిపోయారు. అంబికా దర్బార్ బత్ తెలుసు కదా, ఆయన 5 దర్శనం చేసుకున్నాడు. నీతా అంబానీ 5 దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు 5 చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళూరే భీమవరం అక్కడ. అందువలన మన సైడ్ వాళ్ళంతా కూడా అక్కడ ఈ పంచారామాలు ఈజీగా దర్శనం అయిపోతాయి. కార్తీక మాసంలో అయితే ఇంకా సూపర్ కదా. అక్కడ వాళ్ళకి అదృష్టం కలకలలాడుతూ 4 చేయగలుగుతారు మినిమమ్, 5 చేస్తే ఇంకా మంచిది. ఎందువల్లంటే గుంటూరు జిల్లాకు వచ్చేసింది ఇది, ఏది అమరారామం. మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి 4 మేము చిన్నప్పుడు అటు ఇటు తిరిగేసేవాళ్ళం. కాబట్టి ఈ యొక్క అమరేంద్రుడైనటువంటి ఇంద్రుడు ప్రతిష్ఠించింది అమరారామం. అయితే ఇక్కడ స్పెషల్ ఒకటి ఉంది, భీమవరం గుడిలో స్పెషల్ ఒకటి ఉంది. అదేంటంటే చంద్రుడు ప్రతిష్ఠించింది అనమాట. అందువలన చంద్రుడు అమావాస్య రోజునేమో ఆ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ఏమవుద్ది తెలుసా, నల్లగా అయిపోతుంది. విచిత్రం.
పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా అయిపోద్ది. అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు వెళ్ళిన ప్రతి భక్తుడు అమావాస్య పౌర్ణమి, మేము కూడా చిన్నప్పుడు ఏంటి నలుపు అయిపోద్దా చూద్దాం అని నేను వెళ్ళేవాడిని. వెళితే నిజంగానే అయిపోయింది. గోధుమ రంగు నలుపు కలర్తో ఆ శివలింగం అనేటటువంటిది ఆ షేడ్స్తో తయారైందనమాట. అంటే షేడ్ కనబడుతుంది మనకు క్లియర్గా. ఎందువల్లంటే చంద్రుడికి అమావాస్య రోజున నల్లగా అయిపోతాడు, అండ్ ఇదేమో తెల్లగా అయిపోతాడు కదా. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే, మనం ఇంతకుముందు అందరూ కూడా భక్తులు వెళ్ళి అభిషేకాలు, కార్తీక మాసంలో వెళ్ళి అభిషేకాలు చేసుకునేవారు. పాలు వేసేవారు. ఏం చేస్తామండి, ఇంతకుముందు శుద్ధోదక జలంతో చేసేవారు, మారేడాకు పెట్టేవారు. అందరూ అలౌడ్ ఓం నమ శివాయ అంటూ ఆ మారేడాకు అక్కడ దాని మీద పెట్టడం, శివలింగం మీద పెట్టడం, నీళ్లు వేయడం. శుద్ధోదక జలం అంటే మంచి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలు శివుడికి. అయితే వీళ్ళు ఏం చేశారు, పంచామృతాలు అని సృష్టించాం కదా మనం. పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, 3 ఆవుకు సంబంధించినవి, ఇక తేనె, పంచదార, ఈ 5టికి అభిషేకం చేస్తాం. అందువలన ఇప్పుడు పాలు పోయడంతో ఏమైందండి, ఇప్పుడు కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా. అందువలన శివలింగాలన్నీ కూడా అరిగిపోతున్నాయి. అందువలన ఎందుకు అక్కడే కాకుండా ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగంలో శ్రీశైలం గుడి కూడా శివలింగం కూడా అరిగిపోయింది, కాశీలో శివలింగం కూడా అరిగిపోయింది, షేపులే మారిపోయినాయి ఇవన్నీ. అందువలన కెమికల్స్ నాట్ అలౌడ్ అనమాట. కొన్ని చోట్ల పాల అభిషేకం చేయట్లేదు ఇప్పుడు. వాళ్ళు పూజారులు ఏదో కొంచెం శాస్త్రోక్తంగా వేయడం అలాంటివి చేస్తున్నారు. కాబట్టి మేము మా చిన్నతనం నుంచి కూడా ఈ పంచారామాలకి తిరిగేవాళ్ళం. కాబట్టి మనకి డైరెక్ట్ స్వామివారి కళల పోషణకి, కళలు పెట్టడానికి మా గురువుగారు రామల సూర్యప్రకాశ్ శాస్త్రి గారితో మేమంతా వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో ఎక్కువ శివుడి పూజ కాస్ట్లీ కాదమ్మా, చాలా తక్కువ ధరతో, భక్తి అండ్ ఎక్స్పెన్సివ్ కాదు. విష్ణుమూర్తి పూజ కొంచెం ఎక్స్పెన్సివ్, ఒక 200 రూపాయలు అవుద్ది. విష్ణుమూర్తి పూజ ఏముంది, తులసిమాల వేస్తాం అనుకోండి, మామూలు పుష్పాలు అవి 200 రూపాయలకి. మనం అడిగే కోరిక ఎంతమ్మా, 2 కోట్లు అడుగుతాం. విష్ణుమూర్తి ఆ లెవెల్లో అడుగుతాం. శివుడు అమాయకుడు, శివుడు 10 రూపాయల పూజే. ఎందుకు, మారేడాకులు ఫ్రీ, చెట్టుకి కోసుకొచ్చేస్తాం, గ్లాసు నదిలో స్నానం చేస్తాం, చెంబు నీళ్ళతో ఓం నమ శివాయని పోసేస్తాం. అండ్ శివుడు ఏమండి అసలు 10 రూపాయలు పాల ప్యాకెట్, ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకో. అండ్ మనం అసలు విష్ణుమూర్తి 2 crores ఇస్తాడు, మనం శివుడిని అడిగితే 2 crores కాదు 20 crores ఇస్తాడు. అందువల్ల కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పరమేశ్వరుడు. దేవాలయాలు చూడండి మీరు, శివాలయాలు ఏవి కూడా డాంబిక ఉండవు, సింపుల్గా ఉంటాయి. అదే విష్ణుమూర్తి దేవాలయాలు చూడండి, వచ్చే భక్తులు కూడా వాళ్ళు కాస్ట్లీ శారీస్, పట్టు చీరలు, మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని వస్తారు, టిప్ టాప్గా, నామాలు. విష్ణుమూర్తికి కూడా మంచి మంచి సుగంధాలు, వాసనలు, అగరబత్తీలు, ఈ యొక్క మాలలు, మళ్ళీ ఫ్రెష్గా గజమాలలు, మళ్ళీ మామూలుగా తులసి మాలలు, టిప్ టాప్. విష్ణుమూర్తి అంతా సెంట్లు గింట్లు. మన శివుడు బాలాశంకరుడు, ఎవడో శివుడే సెంటే పోయాడు. వచ్చిన వాళ్ళు కూడా గోచి కట్టుకుని వచ్చినట్టుగా పంతులు, మామూలు భక్తులు కూడా తడిపేసుకోవడం, స్నానం చేసేయడం, వచ్చేయడం, ఓం నమ శివాయని పోస్తారు. సాక్షాత్తు శ్రీశైలం లాంటి ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాల్లో కూడా ఎంత సింపుల్గా వెళ్తారంటే భక్తులు. అది దట్ ఈస్ కాల్డ్ సింపుల్ సిటీ. శివుడు, శివతత్వం అంటే ఏంటి, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ శివుడు. కాబట్టి ఖచ్చితంగా కలియుగంలో ఓం నమ శివాయ, బాబానాం కేవలం, బం బం బాబా, ఇవే మంత్రాలు శివుడివి. శివుడికి ఓం నమ శివాయ. ఈ ప్రాచీన మంత్రాలతో ఎవరైతే ఈ యొక్క బాబానాం కేవలం, నాయన సర్వస్వం, బాబా అంటే దొంగ బాబాలు కాదు, లేదా షిర్డీ బాబా అని కాదు, బాబా అంటే బంబం బాబా, శివుడు అని అర్థం. అందువల్ల ఆ బాబానాం కేవలం అంటూ అక్కడ అభిషేకం కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ కలియుగంలో అందరి కోరికలు తీరుతాయమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, పంచారామాల గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీకు అంత అదృష్టం కలిసి రావాలని మేము కోరుకుంటున్నాము. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.